హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇన్ని రోజులు వీడియో పెట్టకుండా చాలా గ్యాప్ వచ్చేసింది కదా, కానీ ఏం పర్లేదు. ఇన్ని రోజుల గ్యాప్ ని కవర్ చేయడానికి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నెల్లూరు ఫేమస్ మటన్ బిర్యానీ చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్ గా కూడా ఉంటుంది. కానీ చాలా మంది దీన్ని మటన్ బిర్యానీ కాదు, ఇది మటన్ పులావ్ అంటారు. ఏదైతే మీ టేస్ట్ బాగుంటుంది కదా, ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు ఎలా ఉంటుందో. ఇప్పుడు 1 కేజీ మటన్ తీసేసుకోవాలి. కేజీ మటన్ తీసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసేసి అందులో ఒక 2 స్పూన్ల ఉప్పు, ఒక చిటికెడు పసుపు, 4 స్పూన్ల కారం వేసేసి అందులో మటన్ మునిగేని నీళ్లు పోసుకొని కుక్కర్లో పెట్టి ఒక 6 విజిల్స్ వేయించేసుకోవాలి. మీరు తీసుకున్న మటన్ని బట్టి అది 6 విజిల్సా లేకపోతే ఎక్కువ వేయించాలో తక్కువ వేయించాలో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ కిలో మటన్కి 2 గ్లాసులు బియ్యాన్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ నార్మల్ రైస్తోనే తీసుకుంటున్నానండి. బాస్మతి రైస్ అయితే నీళ్లు వేరే కొలుతుంటుంది. ఏ రైస్ అయినా సరే ఒక అరగంట ముందు కడిగి పెట్టుకుంటే రైస్ పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. ఆ తర్వాత ఒక దబ్బర్ తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె వేసుకోవచ్చు, లేకపోతే 2 స్పూన్లు నెయ్యి అన్నా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 2 స్పూన్ల నూనెను వేస్తున్నాను. అలా నూనె వేసిన తర్వాత బిర్యానీ మసాలా అన్ని దాంట్లో వేసి కొంచెం ఫ్రై అవ్వగానే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత 8 పచ్చిమిర్చి వేసి అవి కూడా కొంచెం చిటపట్లాడంగానే ఒక 4 టమోటాలు నీట్ల పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమోటా బాగా మగ్గిపోయిన తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత పైకి నూనె అంతా తేలుతుంది కదా, ఆ తర్వాత మనం ముందుగా ఉడకపెట్టిన మటన్ వేసుకోవాలి. మనకి మటన్ 100% ఉడికిపోతేనే బాగుంటుందండి టేస్ట్. మటన్ పూర్తిగా ఉడికేలాగా చెక్ చేసుకోండి. ఆ మటన్ కూడా వేసేసి ముందుగా తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు మనం మటన్ ఉడకబెట్టిన నీళ్లు కూడా వేసుకోవాలి. అంటే మనకి ఎన్ని నీళ్ళు వస్తాయో అవి కొలుచుకొని కొరవ నార్మల్ నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 2 గ్లాసులు మటన్ ఉడకబెట్టిన నీళ్ళు వచ్చినాయి. కొరవ 2 గ్లాసులు నార్మల్ నీళ్లు పోసుకున్నాను. ఇలా పోసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత ముందుగా నానబెట్టిన బియ్యం కూడా వేసేసి పుదీనా, కొత్తిమీర బాగా ఎక్కువగా వేసుకోవాలండి, అప్పుడు ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. వీటన్నిటిని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని పక్కన పెట్టేసేయాలి, గ్యాస్ ఆఫ్ చేసేసి. ఆ తర్వాత మనకి ఇట్లా పొడి పొడిలాడేలాగా మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ మటన్ బిర్యానీలోకి మాత్రం ఉల్లిపాయ మ్యాండేటరీ, చాలా అంటే చాలా బాగుంటుంది. నెల్లూరులో వన్ ఆఫ్ ద ఫేమస్ మటన్ బిర్యానీ అంటే ఇట్లాగే చేస్తారు. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్. రేపు మరొక వీడియోతో కలుసుకుందాం.